హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగా పులకించుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగా పులకించుగా. ఐదు బిడ్డలను దీవించగను వేగమిరావయ్యా, మమ్మును దీవించవా, వేగమిరావయ్యా, మమ్మును దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ పాశం ఆరోగ్యం జయంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యవాణి CEO సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మెత్రాసనం నర్మెట్ట విచారణ మేకల విర్జీనమ్మ, శివరెడ్డి, శోభారాణి శిష్యుల కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా దేవుని కృప, ఆశీర్వాదములు, తోడ్పాటు ఎల్లప్పుడూ ఉండులాగున కుటుంబీకులందరూ మంచి ఆరోగ్యము కొరకు, శిష్యులకు బంగారు భవిష్యత్తు మరియు దైవ జ్ఞానం, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. కడప మెత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మరియు గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి గారి 59వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతాబలిని దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ యాన్స్ లూజన్ సభకు చెందిన రెవరెండ్ సిస్టర్ తిరుమల రెడ్డి నిర్మల గారి 72వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు ఇంతవరకు కాచి కాపాడినందులకు కృతజ్ఞతాబలిని తిరుమల రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ ఈతలపాక శ్రీకర్ ఇండిగో ఇంటర్వ్యూలో విజయం సాధించాలని కోరుతూ కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ, ఆయన కరుణ, దయ మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము మనకు ఇవ్వబడుతూ ఉన్నది. ఈ లోకములో తన యొక్క ప్రణాళికను, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకముగా దేవుడు వివిధ వ్యక్తులను వివిధ పరిస్థితులలో దేవుడు ఎన్నిక చేసుకొని లోక రక్షణార్థము, మానవ రక్షణార్థము తన యొక్క ప్రణాళికను వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క ప్రణాళికలో కొంతమంది వ్యక్తులు మాత్రమే కాకుండా మనందరము కూడా భాగస్థులమే. ఎందుకనగా
మనందరి ఎడల దేవుడు తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అది మన యొక్క రక్షణకు, దైవ కృపకు, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఏర్పాటు చేయబడుటకు ఉద్దేశింపబడినటువంటిది అనేటటువంటి వాస్తవాన్ని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో, ఈ ఆగమన కాలంలో ప్రత్యేకంగా ఈనాడు మనందరము కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకోబోతున్నటువంటి మనందరము కూడా దైవ ప్రణాళికను అనుసరించి మన యొక్క జీవితాలు ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నట్లుగా దానికి కావలసినటువంటి శక్తిని, విశ్వాసమును, నమ్మికను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ విధంగా కాకుండా దైవ ప్రణాళికకు విరుద్ధముగా మన స్వంత ప్రణాళికలు మనము ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క సంఘటనలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకములో ప్రత్యక్షమనర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్యవతార పరమ రహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేర మర్యాదలతో కొనియాడునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. సంసోను పుట్టుక దేవదూతచే ఎరిగింపబడెను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలమున జురాస్యములో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలువు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కనెదవు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీవు గర్భవతివై బిడ్డను కనెదవు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతర్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్యపురుషుడొకడు కనిపించెను. అతని ముఖము దేవదూత ముఖం వలె మెలమెలా మెరుగుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనడగలేదు. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్యపురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి ఆ మరణాంతము
వ్రతతర్పరుడై జీవించును అని పలికెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను. యావే అతన్ని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎష్టావోలు నగరముల మధ్య గల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దినమెల్లా నేను నిన్ను నోరారా వినుతింతును, నిన్ను నోరారా వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. నీవు నాకు రక్షణ దుర్గమవు కమ్ము, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము, క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవనము నుండి నేను నిన్నే ఆశ్రయించితిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ దినమెల్లా నేను నిన్ను నోరారా వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 25వ వచనం వరకు. యూదయ దేశపు రాజుగు హేరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలు ఎలిజబెత్తమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమములకు బద్దులై ఉండిరి. ఎలిజబెత్తమ్మ గొడ్రాళ్ళగుడ్డచి వారికి సంతానము లేదు. ఇద్దరూ కడు వృద్ధులు. ఒకరోజు జకరియా తన వర్గం వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయానుసారముగా అతనికి దేవాలయములో బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడిప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకరియా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసమును గాని మద్యమును గాని పానము చెయ్యడు. తల్లి గర్భమునని పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయిలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు
ఏలియా ఆత్మను శక్తియు కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనెను. అంతటా జకరియా దేవదూతతో, ఇదెట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయస్సు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున అతడు ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను. కాని అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకరియా మూగవాడై సైగలు చేయుచుండెను. సేవ సమయము ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని రోజులు గడిచిన పిదప జకరియా భార్య ఎలిజబెత్తమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటబడకుండా ఉండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము సువిశేష పఠనములో మనందరము కూడా సంసోను యోహానుల యొక్క జన్మమును గురించి మనకు దేవదూత ప్రకటన ద్వారా దేవుని యొక్క ప్రణాళిక విధానమును మనందరము కూడా విని ఉన్నాము. ఈనాడు ధ్యానం చేసుకోవడానికి పిలువబడుతూ ఉన్నాం. ఈ 2 వృత్తాంతాలలో సంసోను కుటుంబమునకు సంబంధించి, బప్తిస్మ యోహాను కుటుంబమునకు సంబంధించి ఉన్నటువంటి వృత్తాంతాలలో అనేక పోలికలు మనకు చక్కగా స్పష్టముగా కనబడుతూ ఉన్నాయి. సంసోను జన్మించడానికి ముందు వారి యొక్క తల్లిదండ్రులు సంతానము లేక బాధపడుతూ ఉన్నటువంటి వారుగా, మనోవ భార్య గొడ్రాలుగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా యోహాను తల్లిదండ్రులు జకరియా ఎలిజబెత్తములు కూడా సంతానము లేక వారు తమ యొక్క జీవితములో ఒకలాంటి దుఃఖమును వేదనను కలిగి ఉంటున్నటువంటి వారుగా సువిశేషములో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు సంసోనును మనోవా అతని భార్యకు ఇచ్చుట ద్వారా జకరియా ఎలిజబెత్తమ్మకు బప్తిస్మ యోహానును అనుగ్రహించుట ద్వారా వారి జీవితములో వారికి ఈ అవమానకరమైనటువంటి సంఘములో సమాజములో అవమానకరమైనటువంటి ఆ జీవితము నుండి విడుదల వారు పొందినందుకు సంతోషించడము మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. ఇంకను మనము చదువుకున్నట్లయితే సంసోను ఏ విధంగా ఈ లోకములో దేవుని యొక్క సేవకుడుగా దేవుని ప్రణాళికను ఈ లోకములో నెరవేర్చడానికి పంపబడినటువంటి వ్యక్తిగా కారణ జన్ముడుగా మనకు వివరించబడుతూ ఉన్నది మొదటి పఠనము. అదేవిధంగా సువిశేషములో కూడా దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క చిత్తమును ఈ లోకములో ఏర్పాటు చేయడానికి దాని ప్రకారము బప్తిస్మ యోహానును ఈ లోకములో దేవుడు జకరియా ఎలిజబెత్తమ్మలకు అనుగ్రహించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. వ్యక్తిగతముగా సంసోను మరియు బప్తిస్మ యోహానులు ఈ లోక సంబంధమైనటువంటి ప్రత్యేకముగా త్రాగుడుకు గాని ఇంకా ఈ లోక విధానములకు గాని వారు దూరముగా ఉండి దేవుని ఆత్మతో ప్రేరేపణ పొంది దేవుని ఆత్మతో నింపబడి దైవ కార్యములు
చేయడానికి, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణములో న్యాయాధిపతుల గ్రంథములో సంసోను యొక్క తల్లి ద్రాక్షరసమును గాని మత్తు పానీయములు ఏమి కూడా తీసుకొనకుండా ఏ విధంగా తనను తాను ఈ యొక్క సంసోను జన్మము కోసము సిద్ధముగా ఉండాలో, సిద్ధపరుచుకోవాలో, దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆమె ఏ విధంగా భక్తి ప్రపత్తులతో జీవించాలో చెప్పబడుతుంటే, అదేవిధంగా మనము సువిశేషములో జకరియా మరియు ఎలిజబెత్తములు బప్తిస్మ యోహాను యొక్క జన్మము గురించి వారు కూడా ఎల్లప్పుడూ జాగరూకతతో దేవుని యొక్క ప్రణాళిక తమ జీవితములో ఈ లోకములో నెరవేర్చబడటానికి వారు కూడా ఎదురు చూడవలసినటువంటి ఆ యొక్క విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. వీరిద్దరి యొక్క జీవితంలో సంసోను బప్తిస్మ యోహాను యొక్క జీవితములను మనము పోల్చి చూచినప్పుడు, పరిశీలన చేసినప్పుడు వారిద్దరూ కూడా ఒక వ్రతమును తమ యొక్క జీవితములో ఏర్పాటు చేసుకోవడానికి పిలువబడినటువంటి వారుగా, వ్యక్తిగతముగా తమ యొక్క జీవితాలను ఆ విధంగా అమర్చుకోవడానికి పిలువబడినటువంటి వారుగా మనము గమనిస్తూ ఉన్నాం. దానిని పరిశుద్ధ గ్రంథములో నాసీరు వ్రతము, నాజరైట్ వావ్ అని ఇంగ్లీష్లో పలుకుతూ ఉంటారు. నాసీరు వ్రతము అని తెలుగులో మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనిని గురించి మనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటూ ఉన్నాం. దేవుడైన యావే మోషేతో, ఇజ్రాయిలు ప్రజలతో ఇట్లు చెప్పుము, నాసీరు వ్రతమును పట్టి తన జీవితమును ప్రభువునకు సమర్పించుకొన గోరిన వారు స్త్రీ అయినను పురుషుడైనను ద్రాక్ష సారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్ష పండ్ల రసమును సేవింపరాదు, ద్రాక్ష పండ్లు పచ్చివైనను ఎండివైనను భుజింపరాదు. ఈ వ్రతమును పాటించిన నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్ల మీద చర్మమును కూడా ముట్టుకోరాదు. వ్రతమును పాటించిన నాళ్ళు క్షురకత్తి అతని తల వెండ్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైనన్ని నాళ్ళు నాసీరు వ్రతమునకు బద్ధుడై ఉండునగాన తన తల వెండ్రుకలను స్వేచ్ఛగా పెరగనీయవలయను అని మనకు చెప్పబడుతున్నది. ఈ విధంగా వ్రతమును పాటించిన నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పబడుతున్నది. ఈ విధంగా యూదులు తమ మత సాంప్రదాయములు, అనేకులు స్త్రీలు పురుషులు ఈ యొక్క వ్రతమును వారు శాశ్వతముగాను కొద్ది కాలముగాను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనము యూదుల యొక్క సాంప్రదాయములో అనేక విషయాలను, అనేక ఘట్టాలను చదువుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తులు ప్రత్యేకముగా ఈ నాసీరు వ్రతమును చేపట్టినటువంటి వారుగా, అనగా వారికి దైవ ప్రణాళిక ప్రకారము ఈ వ్రతము ఇవ్వబడినటువంటిదిగా మనము చదువుతూ ఉన్నాం. వారిలో మొదటివాడు సాంసను, రెండవ వారు సమూవేలు ప్రవక్త, మూడవ వారు యోహాను, బప్తిస్మ యోహాను గారు. ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ప్రకారము తమకు స్వంతముగా కాకుండా తాము దైవ ప్రణాళిక ప్రకారము ఈ నాసీరు వ్రతమును తమ యొక్క జీవితములో ఏర్పాటు చేసుకొని జీవించినటువంటి వారుగా మనము చదువుకుంటూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథములో మనము ఈ విషయాన్ని సమూయేలు ప్రవక్త గురించి మనం చదువుతూ ఉన్నాం. ఈ విధంగా సమూయేలు తన యొక్క జీవితములో దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రకారము నాజరైట్ వావును, అనగా నాసీరు వ్రతమును అతడు పాటింపవలసి ఉన్నదో ఇదిగో ఈ విధంగా మనము చదువుతున్నాం. 1వ అధ్యాయము 11వ వచనము, సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తికి అందించుకొనుము. నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపను. ఆ శిశువును మరణానంతమును నీకే సమర్పించుకొందును. క్షురకత్తి అతని తల వెండ్రుకలను తాకదు అని ఆమె ప్రార్థన చేస్తున్నది. ఈ విధంగా ఈ 3 వ్యక్తులు దేవుని యొక్క చిత్తమును ప్రకారము నాసీరు వ్రతములో జీవిస్తూ దైవ ప్రణాళికను తమ యొక్క జీవితములో నెరవేర్చడానికి ఈ లోకానికి పంపబడుతూ ఉన్నటువంటి వారుగా
ప్రత్యేకముగా దైవ చిత్తము ప్రకారము ఏర్పాటు చేయబడుతూ ఉన్నటువంటి వారిగా మనము చదువుతూ ఉన్నాం. మొదటి పట్టణంలో మనము చదివినటువంటి సంసోను గారి యొక్క పుట్టుక దేని కొరకు ఏర్పాటు చేయబడినదో దేవుడే స్వయముగా ఇరికిస్తూ ఉన్నాడు. అతడు ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సంసోను యొక్క జీవిత చరిత్రను మనము చదివినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో ఈ విధంగా ఫిలిష్తీయులతో అతడు అనేక పర్యాయములు పోరాడి తన బలహీనత వలన, స్త్రీలను గురించి తనకున్నటువంటి బలహీనత వలన అతడు ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో సంపూర్ణముగా సఫలీకృతుడు కాలేకని అతడు మరణించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నాం. అయితే దైవ ప్రణాళికను అతడు చివరి వరకు, అనగా తాను చనిపోయేంత వరకు ఇజ్రాయిలు ప్రజలను వారి యొక్క శత్రువులు, ప్రధాన శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల నుండి వారిని రక్షించడానికి, కాపాడడానికి తన యొక్క జీవితాన్ని పణముగా పెట్టినటువంటి వ్యక్తిగా సంసోను మనకు న్యాయాధిపతుల గ్రంథములో తెలియపరచబడుతూ ఉన్నాడు. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడుతున్నది అనేటటువంటి విషయాన్ని ఇదిగో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షరసమును గాని మద్యమును గాని పానము చేయుడు, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలుల సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును అని మనకు బప్తిస్మ యోహాను గురించి చెప్పబడుతున్నది. ఈ విధంగా దేవుని యొక్క ప్రజలకు, దేవుని కొరకు సన్నద్ధులైన ప్రజలను ఆయన సమాయత్తపరుస్తూ తన యొక్క జీవితమును ఏ విధంగా జీవించనున్నాడో ప్రభువు బప్తిస్మ యోహాను తల్లిదండ్రులకు ఎరుగుపరుస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే, దేవునికి ఆజ్ఞానుసారముగానే బప్తిస్మ యోహాను తన యొక్క జీవితమును దైవ ప్రజలు, అనగా దేవునికి రక్షణ కొరకు ఎదురు చూచినటువంటి ప్రజలు దైవ రక్షణను తమ యొక్క జీవితములో పొందడానికి ఆయన ఏ విధంగా రక్షకుని రాకడను సిద్ధము చేసి ఉన్నాడో దాని కొరకు ఆ నీతివంతమైన మార్గమును సిద్ధము చేయుటలో తన ప్రాణములను కూడా ఆయన ధారపోసి ఉన్నాడో మనము చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దైవ ప్రణాళిక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మానవుల యొక్క రక్షణ కొరకు, మనలను దేవుని యొక్క కృపతో నింపుట కొరకు, మనము దేవుని యొక్క అనుగ్రహములో జీవించుట కొరకు ఎల్లప్పుడూ కూడా రచించబడుతున్నది. దాని కొరకు దేవుడు నిత్యము కూడా తన ప్రణాళికలను మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దైవ ప్రణాళికలను మనము గుర్తించి దాని ప్రకారము జీవించడం ద్వారా మన జీవితమును ఇదిగో ఆనాటి సంసోను యొక్క తల్లిదండ్రుల వలె మరియు బప్తిస్మ యోహాను యొక్క కుటుంబము వలె మన జీవితములు, మన కుటుంబములు ధన్యము కాగలవు అనేటటువంటి వాస్తవాన్ని ఈనాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనగా దైవ ప్రణాళికకు మనము సంపూర్ణముగా లొంగి మన జీవితాలను దానిని స్వీకరించుట, తద్వారా దేవుని చిత్తము ఈ లోకములో మన జీవితములో ఏర్పాటు చేయబడుట అను గొప్ప అనుగ్రహము, గొప్ప దీవెన ఈ లోకములో ఏర్పాటు చేయబడుతున్నది. ఇర్మియా ప్రవక్త గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించబడిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క సంకల్పము మన ఒక్కొక్కరి జీవితంలో ప్రతిరోజు ఇవ్వబడుతున్నది. మనము ఆయన యొక్క ప్రణాళికను, చిత్తమును ఎరిగి ఉండుటకు
చెవియొగ్గి మనము ఆలకించడము, ఆయన మాటలను మన జీవితంలో స్వీకరించడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా అది మనకు ఎరిగించబడుతూ ఉన్నది. యెషయా ప్రవక్త గ్రంథములో 14వ అధ్యాయములో 24వ వచనములో మనం చదువుతున్నాం, నేను సంకల్పించిన కార్యము నెరవేరును, నేను నిర్ణయించిన పని జరిగి తీరును. దేనిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? అసిరియా, ఇజ్రాయేలు ప్రజల యొక్క శత్రువు దేశమును ఏ విధంగా దేవుడు నాశనము చేయనున్నాడు. అతి గొప్ప సామ్రాజ్యముగా వెర్రవీగుతూ ఉన్నటువంటి అసిరియా దేశాన్ని దేవుడు ఏ విధంగా నాశనము చేయనున్నాడో మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. తద్వారా ఇజ్రాయేలు ప్రజలలో తన యొక్క జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఇవ్వబడుతూ ఉన్నదో చెప్పబడుతూ ఉన్నది. ఇంకను సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 1వ వచనము, నరుడు పథకములను సిద్ధము చేసుకునవచ్చును గాక, కానీ ప్రత్యుత్తరం ఇచ్చినది ప్రభువే. మన కార్యములు మనకు మంచిగానే కనిపింపవచ్చును, కానీ ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. దేవుని నీ కార్యక్రమములను దీవింపమని వేడుకొందువేవని నీకు తప్పక విజయమును కలుగును. ప్రభువు ప్రతి కార్యమును ఏదేని ఒక ఉద్దేశముతోనే చేయును. దుష్టిని శిక్షించినప్పుడును అతని ఉద్దేశము వమ్ము కాదు, పొగరుబోతును ప్రభు చేదరించును. ఈ విధంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మనందరము కూడా మన జీవితములో స్వీకరించడం ద్వారా మాత్రమే మన కార్యములు, మన జీవితములు విజయము పొందగలవు. మన జీవితములో ఆవరించి ఉన్నటువంటి చీకటి తొలగిపోగలదు. మన జీవితములో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి ఆ సమస్యలు, బాధలు మన నుండి తొలగిపోవచ్చును. మనకున్నటువంటి అవమానములు తొలగిపోవచ్చును. ఆనాటి సంసోను తల్లిదండ్రులు ఏ విధంగా వారికి అవమానము తొలగింపబడుతున్నదో, ఏ విధంగా జకరియా, ఎలిజబెత్తములు వారు బిడ్డను పొంది తమ అవమానమును వారు ఏ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నారో, దైవ ప్రణాళిక ద్వారా మాత్రమే ఇది మన జీవితంలో సాధ్యమగును. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. దైవ ప్రణాళికలో మనము కూడా భాగం పొందుటకు, మన జీవితములో దానిని గుర్తించి ఎరిగి దానిని మనము మన జీవితములో మనస్ఫూర్తిగా స్వీకరించి దానికి కట్టుబడి మనవంతు దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి మనవంతు దేవునితో కలిసి పనిచేస్తూ మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో విజయమును పొందడానికి, దేవుని యొక్క చిత్తము ఈ లోకములో ఏర్పాటు చేయబడటానికి ప్రభు మనలను ప్రార్థించమని కోరిన విధముగా దేవుని యొక్క చిత్తము పరలోకములో ఏ విధంగా నెరవేర్చబడుతూ ఉన్నదో భూలోకములో కూడా అదే విధంగా మన జీవితంలో నెరవేర్చబడటానికి ప్రార్థన చేద్దాం. మరీ తల్లి వలె నా చిత్తము కాదు నీ చిత్తము, ప్రభు యేసు వలె నా చిత్తము కాదు నీ చిత్తము అని దేవుని చిత్తానికి తలయొగ్గి దేవుని యొక్క విజయములో, దేవుని యొక్క దీవెనలలో మన జీవితములను ఏర్పాటు చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క అనుగ్రహములో ఆయన సన్నిధిలో పిలువబడినటువంటి మనందరము భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, సువార్త సేవ కొరకు తమ జీవితములను అంకితము చేసుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసమును బలపరచండి. వారికి జీవితములో వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలలో, బాధలలో మీకు తోడ్పాటును దయచేయండి. సైతాను యొక్క శోధనల నుండి వారిని కాచి కాపాడండి. ఉత్సాహముతో, సంతోషముతో మీ యొక్క సువార్తను, రక్షణ వాక్కును ఈ లోకములో చాటి చెప్పి మీ చిత్తము ఈ లోకములో నెరవేర్చబడినట్లుగా వీరందరూ కూడా కృషి చేయనట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి.
మీ చిత్తానుకూలముగా మా జీవితములు అమర్చుకొనున్నట్లుగా మీరు మా కొరకై ఏర్పాటు చేసినటువంటి మా క్షేమము కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క దీవెనలలో మేమందరము కూడా భాగస్థులమగునట్లుగా మేము వాటిని గ్రహించి దాని ప్రకారము జీవించినట్లుగా మా చిత్తము మా ఆలోచనలు సైతాను యొక్క ఆలోచనల ప్రకారము మా జీవితములను అమర్చుకొనక మీ చిత్త ప్రకారమే మేము అమర్చుకొని ఆనాటి సంసోను కుటుంబము వలె బప్తిస్మ యోహాను కుటుంబము వలె మేము కూడా మా జీవితములో ధన్యతను మీ కృపను పొందినట్లుగా మమ్మందరిని కూడా దీవించమని తద్వారా రక్షకుని యొక్క జననోత్సవము జన్మదినోత్సవాన్ని మేమందరము కూడా ఘనముగా కొనియాడుతూ ఆయన యొక్క రక్షణ అనుగ్రహములను మా జీవితములో పొందుటకు ఎల్లప్పుడూ కూడా వేచి ఉండినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీని దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారు తమ యొక్క జీవితములో మీకు కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా వారు సఫలీకృతమగినట్లుగా ఆశీర్వదించండి. అదేవిధంగా అనేక మంది ధర్మదాతలు ఈ యొక్క ఛానల్లో నడిపింపబడటానికి వారు సహకరిస్తూ ఉన్నటువంటి సమయంలో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఈ ఛానల్ ద్వారా అనేక మంది ప్రజలు మిమ్ము తెలుసుకొని మీరే నిజమైన దేవుడని గుర్తించి మిమ్ము ఆరాధించి రక్షణ అనుగ్రహములు పొందినట్లుగా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. కొద్ది రోజులలో మీ దివ్య కుమారుని యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ దివ్య కుమారుని యొక్క రాకడ మా యొక్క హృదయములో మా యొక్క కుటుంబాలలో ఏర్పాటు చేయబడినట్లుగా, తద్వారా మేము ఆయన యొక్క శాంతి సమాధానములో ఎల్లప్పుడూ కూడా జీవించినట్లుగా, తద్వారా పాప క్షమాపణను దేవుని యొక్క మీ యొక్క రక్షణ అనుగ్రహమును మా జీవితంలో మేము మా యొక్క కుటుంబ సభ్యులు మా యొక్క సంఘములు పొందినట్లుగా మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. 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 సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మికతో అర్పించి కానుకను
నీ దివ్య శక్తితో పవిత్ర మనర్పము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్య తల్లి ఆయనను గర్భమున మోసెను. ఆయన రాకడును బప్తిస్మ యోహాను ప్రకటించి ఆయన రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గుర్తించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను ఆయన స్తుతులను పాడుటలోను నిమగ్నలమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మహిమగీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించును. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. కాపరి నాదుడవే,
శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రస్తుత జీవితములో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాశక్తులతో నిరీక్షించి మా రక్షకుని జననోత్సవమును సమర్థవంతముగా అర్థవంతముగా నిర్వహింప మాకు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవురవా నాలోకి రావా నా చింత నిండా నా వద్దకు నీవురవా ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవురవా నాలోకి రావా నా చింత నిండా నా వద్దకు నీవురవా ఎన్ని రోజులు వేచియుందును నిన్ను నేను చేరుటకు త్వరగా వేచేయుమా ఆత్మనాదుడా త్వరగా వేచేయుమా ఆత్మనాదుడా ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవురవా నాలోకి రావా నా చింత నిండా నా వద్దకు నీవురవా